నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నారీభైర్య కార్యక్రమానికి స్వాగతం. పరిశుభ్రతే లక్ష్యంగా బాపూజీ జయంతి నాడు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విశిష్ట పథకం స్వచ్ఛ భారత్. ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మహోద్యమంలో అనేక మంది ప్రముఖులు సైతం పాలుపంచుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఒకటిగా మన దేశాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం సంకల్పించటంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. పేరుకుపోయిన ఘన వ్యర్థాల నిర్వహణ, కొత్తగా మరుగుదొడ్ల ఏర్పాటుతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవచ్చు. నిత్యం స్వచ్ఛంద క్రతువుగా ఇంటి నుంచి మొదలు కావాలి. మన ఇల్లు, పరిసరాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అప్పుడే స్వచ్ఛ భారతం నిజంగా సాక్షాత్కరిస్తుంది. ఇందులో మహిళా భాగస్వామ్యం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ సంకల్పంపై చర్చను చేపట్టింది నేటి నారీభేరి. సత్యవాణి గారు, స్వచ్ఛ భారత్ వల్ల పేదలకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి మోదీ అన్నారు. మరి మీ ఉద్దేశ ప్రకారం దేశాభివృద్ధిలో స్వచ్ఛ భారత్ పాత్ర ఎటువంటిదంటారు? కుటుంబము ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, గృహము కుటుంబము అనేటటువంటిది మాత్రమే దేశానికి పరమావధిని గుర్తించినటువంటి భారత ప్రజలు దాన్ని ఆచరించి చూపించారు. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని చెప్పింది మన వేదం, మన శాస్త్రాలు. స్వచ్ఛ భారత్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా బహుముఖంగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ఒక పేదరిక నిర్మూలననే కాదు, అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందడానికి ఈ దేశానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలేకపోవడానికి కారణం చెత్తశుద్ధి కంటే కూడా ముందు చిత్తశుద్ధి లేకపోవడం. ఇవాళ దేశానికి ఒక చక్కని అవకాశంగా ఒక మంచి భావజాలం కలిగినటువంటి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఎడారిలో ఒక దీపస్తంభంలా మనకు ఆయన కనిపిస్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి ఈ నినాదం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ భారత్, పవిత్ర భారత్, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, చాలా చక్కని విషయాలు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వాళ్ళకి మనకి ఉన్నటువంటి గొప్ప తేడా ఏమిటంటే, మనం వ్యక్తిగత శుభ్రాన్ని పాటిస్తాము, వాళ్ళందరూ సామాజిక శుభ్రాన్ని పాటిస్తారు. మన ఇంటిలో పాచి పక్కింట్లోకి, ఇటు పక్కింట్లోకి, ఎదురింట్లోకి ఊడ్చేసి మన ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం, మన ఒంటిని మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం. సామాజిక పరమైన స్పృహ మనకి ఉండదు. ఆ సామాజికమైనటువంటి స్పృహను పెంపొందించడానికి మన పూర్వీకులు కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు అవలంబించేవారు. తర్వాత ఈ పారిశ్రామీకరణ అనేటటువంటి నాగరికత వల్ల, భౌతికవాదులు అనేటువంటి శక్తులు ప్రవేశించడం వల్ల కొంత ప్రమాదం ఏర్పడింది మనకి. తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని మానవుడు ఎందుకు ఆలోచించటలా? అంటే చిన్న చిన్న విషయాల పట్ల మానవుడిని మేలుకొల్పేటటువంటి స్థితిని మనం కల్పించలేకపోతున్నాం. మన విద్యా విధానంలో కానీ, మన కుటుంబ జీవన విధానాల్లో కానీ, ఇవన్నీ కూడా ఈ పారిశ్రామీకరణ చెందడం వలన వచ్చినటువంటి చెత్త పదార్థాలు, వ్యర్థ పదార్థాలని చుట్టూ వేసుకుంటే ఇది ఒక గొప్ప నాగరికతగా మనం భావిస్తున్నాం. కాబట్టి స్వచ్ఛ భారత్ అనేటటువంటిది చిత్తశుద్ధితో ప్రారంభమైతే చెత్తశుద్ధి నివారించబడుతుంది. రామలక్ష్మి గారు, ప్రభుత్వం తలపెట్టిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై మరి మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం అని అనే బదులు, ఇది మనకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఇచ్చే నినాదం అని చెప్పేసి నేను అనుకుంటాను. మోడీ గారు మన భారతదేశం శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛ భారత్ అని ఒక పేరు పెట్టారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ గృహం నుంచి ప్రారంభించాలి. ఇది ఏదో నలుగురు విఐపీస్ రోడ్లు తుడిచేసి ఫోటో తీయించుకోవటం కాదు, గృహం నుంచి ఇది ప్రారంభించాలి. గృహం నుంచి ప్రారంభించేది ఎవరు? గృహలక్ష్మి. ఈరోజు ఏదైనా సరే క్లెన్లీనెస్ కార్యక్రమం తీసుకుంటే, మనం ఒక స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్లయితే 95% ఏదైనా కానివ్వండి, ఇల్లు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఫ్యాక్టరీలు కానివ్వండి, ఏదైనా సరే శుభ్రం చేసేవాళ్ళు, చీపురు పట్టుకుని తుడిచేవాళ్ళు మాత్రం మహిళలేనండి. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. తెల్లారేటప్పుడు మీరైనా, నేనైనా, ఎవరైనా సరే మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకుంటున్నాం. సత్యవాణి గారు చెప్పినట్టు ఏంటంటే, ఆ పరిసరాల శుభ్రత అనేది మహిళల మైండ్ సెట్‌లో మనం ఫస్ట్ దూర్పించాలి. ఈరోజు మన ఇంట్లో ప్రతి మహిళ కూడా ఒక శపథం చేద్దాం మనం అందరం కూడా. నేను మున్సిపాలిటీలు గానీ, పంచాయతీలు గానీ, ఎవరైతే ఎక్కువ చెత్త వేస్తారో బయట,
వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పెట్టమనండి. ఏమి చెత్త వేరు లేకపోతే తక్కువ చెత్త వేస్తారనే వాళ్ళు తక్కువ ట్యాక్స్ పెట్టమనండి. రెస్పాండ్ అవుతారు. టాక్సేషన్‌లో మార్పులు తీసుకురావాలి. ఈరోజు మున్సిపాలిటీలో ఎక్కువ భారం ఒకటి నీటి సప్లై. రెండోది ఈ వ్యర్థ పదార్థాలు ఇది చేయటం. కొంతకాలానికి ఇదే రకమైన లైఫ్ స్టైల్ మనం కనుక కంటిన్యూ చేస్తే మన భారతదేశంలో ఈ చెత్త వేయడానికి ఎక్కడ ప్రదేశం ఉండదు. బహుశా మార్స్‌కో ఎక్కడికో వెళ్ళాలి మనం ఈ చెత్త వేయడానికి. హౌస్ హోల్డ్ లెవెల్‌లో మహిళలు దీంట్లో జాగృతి కావాలి. తర్వాత విలేజ్ స్థాయిలో ముఖ్యంగానండి ఈ స్థానికంగా ఉండే పంచాయత్స్ ఉన్నాయి చూసారా? ఈరోజు మనం మహిళలందరం కూడా ఈ నారీ బేరీ కార్యక్రమం ద్వారా ఇది మహిళలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి 50% సర్పంచ్‌లంతా విమెనే ఉన్నారు. ఆ విమెన్ కనుక మా గ్రామాల్ని ఎక్కడైతే విమెన్ సర్పంచ్ ఉంటారో ఆ గ్రామాలందరినీ మేము పరిశుభ్రంగా పెట్టుకుంటాం. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిజంగా దీన్ని మనం చేసి చూపిద్దామని వాళ్ళందరినీ శపథం చేయమనండి. ఆ రకమైన లీడర్‌షిప్ ఇవ్వమనండి. ఎందుకంటే విమెన్ లీడర్‌షిప్ అంటే యూ థింక్ డిఫరెంట్‌లీ, యూ యాక్ట్ డిఫరెంట్‌లీ అని మనం అందరం గొప్పలు చెప్పుకుంటాం. లెట్ దెమ్ గివ్ దట్ లీడర్‌షిప్ ఆ గ్రామాలకి. అదొకటి చెయ్యాలి. రెండోదేంటంటే ఇదేదో మోడీ గారో, భారతదేశ ప్రభుత్వమో, లేతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో అని కాకుండా ప్రతి మనిషిలో ఒక స్పృహ. ఈరోజు ఒక ఇంగ్లీష్‌లో సింపుల్ సామెత ఉందండి. వారు చాలా చక్కగా చెప్పారు. వేస్ట్ నాట్, వాంట్ నాట్. కోరికల్ని తగ్గించుకో. గాంధీ గారు గాంధీయన్ వే ఆఫ్ లైఫ్ అంటాం మనం. గాంధీ గారు ఎలా ఉన్నారో ఆ రోజుల్లో ఎంత సింపుల్‌గా ఉన్నారో, అలా సింపుల్‌గా మనం కూడా అలాంటి సింపుల్ లివింగ్ నేర్చుకుంటే అసలు ఈ ఈ ఇంత వేస్ట్ మనకి జనరేట్ అవ్వదు. విపరీతంగా కొంటాం. మనం అంతా కన్స్యూమరిజం మనదంతా ఈ ఇరాలో. విపరీతంగా అవసరం ఉన్నా లేకపోయినా డిస్కౌంట్‌లని, రిబేట్‌లని, ఒకటికి రెండోది ఫ్రీ అని ఈ రకంగా కొనేసి ఎక్కువ చెత్తను మనం దాంట్లో పెట్టుతున్నాం. ఈ వేస్ట్‌ని కనుక మనం తగ్గించుకున్నట్లయితే స్వచ్ఛ భారత్ ఆటోమేటిక్‌గా జరుగుతుందని నేను అనుకుంటాను. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నారీ భేరీ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. విజయలక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, అందరూ కలిసి 20,000 మరుగుదొడ్లు నిర్మించారు. మరి దీని నుంచి మనం ఎలాంటి స్ఫూర్తిని పొందాలంటారు? ఈ రోజున ఆకర్షణీయమైన వాగ్ధాటితోటి, తన వాక్పటిమతోటి మోడీ గారు భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా ఓలలాడిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆగస్టు 15న ఆయన మనం రాబోయే 219 గాంధీ జయంతి నాటికి అప్పటికి మనం ఇచ్చే ఘనమైన నివాళి కానీ, కానుక కానీ స్వచ్ఛ భారత్ అనేది ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఎర్రకోట నుంచి ఆయన ఇచ్చినటువంటి పిలుపు చాలామందిలో కదిలికి తీసుకొచ్చింది. సత్తెనపల్లి ఏరియాలో 20,000 మరుగుదొడ్లు కట్టించాలి అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఒక నిర్ణయానికి వచ్చి చిత్తశుద్ధితో చెత్తను ఏరివేయాలనే చిత్తశుద్ధితో ఇప్పటికీ 16,000 కంప్లీట్ చేశారు. ఇంకా 4,000 కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన మంత్రులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజలను భాగస్వామ్యాన్ని చేసి ఒక మంత్రి గారు వచ్చి చీపురు పట్టుకున్నారు అంటే తప్పకుండా ప్రజలు పట్టుకుంటారు. మోడీ గారు ఏదో ఊడ్చేస్తారని కాదు, మంత్రి గారు ఏదో ఊడ్చేస్తారని కాదు, కాబట్టి వాళ్ళు చేస్తే వస్తుంది. నేను అనేది ఏమిటంటే మోడీ గారు ఒక పిలిపిచ్చి ఊరుకోలేదు, అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. కార్పొరేట్స్ని కూడా ఇందులో భాగస్వామిని. ఈనాడు రామోజీరావు గారిని కూడా ఆయన తెలుగు రాష్ట్రాలకి పిలవటం జరిగింది. ఆయన అందరినీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగస్వామ్యం కండి. సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు, కార్పొరేట్స్ అందరూ వస్తున్నారు. ఆయన ఇచ్చిన పిలుపు చాలా శుభప్రదమైనది. తప్పకుండా ఇది ఒక ఆయన ఉన్నంత వరకే కాకుండా ఇదొక అలవాటుగా, అంటే మనం 21 డేస్ 1 మంత్తో చేస్తే ఏ పనైనా అలవాటు అవుతుందంటారు. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్లో భాగస్వాములైన అందరూ కూడా దీన్ని ఒక హ్యాబిట్గా కనుక మార్చుకుని చేస్తే తప్పకుండా దేశమే కాదు యావత్ భారతదేశం, రాష్ట్రాలు, వీధులు, ఇళ్ళు అన్నీ శుభ్రం అవుతాయి. అందులో మహిళ పాత్ర ఎక్కువ. బాలా త్రిపుర సుందరి గారు, ప్రభుత్వ స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవ్వాలండి. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మన భారతదేశానికి యాక్చువల్గా కంపారిజన్ చేస్తే మిగతా అదర్ కంట్రీస్తో ఈ స్వచ్ఛ భారత్ అన్న నినాదం మన ఇండియాలో మాత్రమే ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మిగతా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఏదైనా తప్పుడు పని చేసినా ఇమీడియట్గా వాళ్ళ దగ్గర పనిష్మెంట్స్ కూడా చాలా సీరియస్గా ఉంటాయి. ఇక్కడ అది లేదు. ఎవరైతే అపరిశుభ్రంగా తయారు చేశారో ఆ పరిసరాలను, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని సీరియస్గా పనిష్ చేయడం మొదలుపెట్టాలి. వాళ్ళని గుర్తించి ఒకసారి ఫైన్ వేసి వదిలేయటం కాదు, వాళ్ళ చేత అది క్లీన్ చేయించాలి. ఆ విధంతో వాళ్ళకి చాలా మటుకు రియలైజేషన్ వస్తుంది.
గవర్నమెంట్ నుంచి ఇంకా చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు ముఖ్యంగా స్లమ్స్‌కెళ్ళాలి. విలేజెస్‌లో కూడా నన్నడిగితే రైతులు నిజంగా చాలా సామాన్యంగా ఉంటారు. బట్ వాళ్ళు వచ్చిన చెత్తనంటిని రీసైక్లింగ్ చేసుకొని, చక్కగా వాళ్ళు మళ్ళీ దాన్ని ఎరువుగా వాడుకుంటున్నారు. సిటీస్‌లోనే ఇది ఎందుకు పనికి రాకుండా తయారవుతోంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ విషయంలో కాబట్టి అవేర్‌నెస్ అన్నది ఎక్కువగా నిజంగా సిటీస్‌కే తీసుకురావాలి. స్లమ్స్‌కి తీసుకురావాలి. చెత్త ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తోందో అక్కడ మనం అంటే అది ఓన్లీ గవర్నమెంటే చేయాలని కాకుండా మనం కూడా అందులో సభ్యత్వం తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఎక్కడో చూశాను, నా కాలనీలో చెత్త చూశాను. ఇమ్మీడియేట్‌గా నా కంటోన్మెంట్ ఏరియాలో నేనుండే ఏరియాలోని ఆ కంటోన్మెంట్‌లో ఎవరైతే మన శానిటరీ ఇన్స్‌పెక్టర్స్ ఉంటారో వాళ్ళకి కంప్లెయింట్ చేయటం. ఇలా వచ్చింది. దీన్ని మనం ఏం చేయొచ్చు? ప్రతి పౌరుడిది బాధ్యత కూడా ఇందులో ఉంది. గవర్నమెంట్ అని చెప్పి ఇది చేతులు దులుపుకొని వదిలేయటం కాదు. గవర్నమెంట్ ఈ రీయూజ్ చేసేటట్టుగా రీసైక్లింగ్ ఏవి చేయొచ్చు, రీయూజ్ ఏవి చేయొచ్చు, ఇవన్నీ కొంతవరకు కొంత నాలెడ్జ్ ఉంది. బట్ అది పబ్లిక్‌లోకి తీసుకెళ్ళాలి. ఎక్కువ పబ్లిక్ ఉన్న చోట పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాలి. ఇది గనక ప్రజల్లో తీసుకొస్తే చాలా మంచి మార్పు జరుగుతుందండి ఖచ్చితంగా. విజయభారతి గారు, మందిరాలు కాదు మరుగుదొడ్లు ముందు నిర్మించాలి అని చెప్పి మోదీ గారు పిలుపునిచ్చారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? చాలా చక్కనైన మాట అన్నారండి మోడీ గారు. ఎందుకనంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలైన తర్వాత ఒక భారతదేశ ప్రధాని జాతీయోద్యమంగా స్వచ్ఛ భారత్‌ని తీసుకున్నారంటే ఈ దేశం ఈ 65 సంవత్సరాలు ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు మనం. మోడీ లాంటి మహానుభావుడు స్వచ్ఛ భారత్ పేరుతోటి మరుగుదొడ్లు నిర్మించమన్నాడు. ప్రతి వ్యక్తి శుభ్రం చేయమంటున్నాడు. వీధులు శుభ్రం చేయండి, వాకిళ్ళు శుభ్రం చేయండి, మరుగుదొడ్లు కట్టించండి. అంటే అందువల్ల ఆయనకి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకనంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి. కాబట్టి పరిశుభ్రత అందరికీ అవసరమే. ఆ పరిశుభ్రత కేవలం ఇల్లు కాదు, వాకిలి కాదు, ఊరు కాదు, వాడ కాదు, మందిరం కాదు, మస్జిద్ కాదు, అన్ని ఏరియాల్లో పరిశ్రమలంటే అంతటా కూడా స్వచ్ఛత ఉండాల్సిందే. విజయలక్ష్మి గారు, ఎన్ని రకాల ప్రజలు ఉన్నప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం మాత్రం కావాలండి. ప్రజలు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వలన కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది కాబట్టి ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ప్రభుత్వాలు అంటే మనందరం కలిస్తేనే ప్రభుత్వం అక్కడ. ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ప్రధానమంత్రి గారు, ఒక మంత్రి గారు, ఒక స్పీకర్ గారు కాదు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం కాబట్టి మనందరం చేస్తేనే ప్రభుత్వం పిలిపిస్తుంది. ఎందుకంటే పాలకులు సుపరిపాలకులు అయినప్పుడు మంచి స్పందనలు వస్తాయి. రామలక్ష్మి గారు, స్వచ్ఛ భారత్ విజయవంతం అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధికార వికేంద్రీకరణ కూడా చేసింది. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటారు? ఈ అధికార వికేంద్రీకరణ అనేది లోపించడం వల్లే ఈ పాలనా వ్యవస్థ ఇంత కుంటుపడిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక గ్రామం కానీ, ఒక డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే ఒక స్టేట్ కానీ, ఇవన్నీ కూడా వికేంద్రీకరణలో భాగమే. వాళ్ళకి సంపూర్ణ అధికారాలు ఇచ్చినప్పుడు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఏమిటంటే బెంగుళూరులో ఒక సంస్థ సిటీలో ఉన్న ప్లాస్టిక్స్ అన్ని కలెక్ట్ చేసి స్టూడెంట్స్ ద్వారా రోడ్లేశారు. 3000 కిలోమీటర్ల రోడ్లేశారు. దానివల్ల ప్లాస్టిక్ వేస్ట్‌ని మనం చాలా నియంత్రించొచ్చు. ప్రతీదీ కూడా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఒకటి ఈ స్వచ్ఛ భారత్ దీన్ని ఒక కార్యక్రమం కనుక మనం అనుకున్నట్లయితే దీంట్లో ఉండే వేస్ట్‌ని మనం ఇలాగా రకరకాల రోడ్లకని కానీ, లేకపోతే వనాలు పెంచడానికని కానీ, ఇలా కంపోస్ట్ తయారు చేయడానికని కానీ, ఓలే డైలీ డంప్ అని ఆర్గనైజేషన్ ఉంది మన దగ్గర. అంటే కిచెన్ వేస్ట్‌ని మనం కేవలం 4, 5 మట్టి కుండల్లో చేయడం ద్వారా కంప్లీట్‌గా కిచెన్ వేస్ట్‌ని మనం కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి చక్కగా మొక్కలు ప్రతి మహిళ కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇటువంటి సూక్ష్మమైన విధానాల్ని అవలంబించడం వల్ల మనకి అటు మున్సిపాలిటీస్‌కి, పంచాయతీకి భారం ఉండదు. ఈ టాక్సేషను మనం కనుక దీన్ని సూక్ష్మంగా పరిశీలించినట్లయితే తప్పకుండా స్వచ్ఛ భారత్ యొక్క టార్గెట్స్ మనం చేయగలుగుతాం. 5 సంవత్సరాల టైం మనకి మంచి టైం ఉంది. దీనికి మంచి చర్చ జరగాలి. దానికి తగ్గట్టు ఏంటంటే దీంట్లో ప్రభుత్వం విధానాలు రూపొందించాలి. ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్‌లో ఉండకూడదు. ఇక్కడున్న కమిటెడ్ పీపుల్ తోటి ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అటు భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫీసులు ఎంత బాగుపడ్డాయండి? ఎంత ఫైల్ వర్క్ తగ్గిపోయిందండి? ఈరోజు డిజిటల్ ఇండియా ఈజ్ లైక్ ఎ పేపర్‌లెస్ ఆఫీస్. స్వచ్ఛ భారత్ 2 ఇంటర్ కనెక్టెడ్. మన భారతదేశ సంస్కృతే మన సింప్లిసిటీ. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, మన తాతయ్యలు వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలా బ్రతికారో, వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించుకున్నట్లయితే మనం అటువంటి జీవన విధానం మనం అమలు పరుచుకున్నట్లయితే మనం ఇటువంటి పనులు చేయమండి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నారీభేరి కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.
సత్యవాణి గారు, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకుని భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వాలు ఎలాంటి విధానాలను రూపొందించాలంటారు? చైల్డ్‌హుడ్ నుంచే పిల్లలకి పరిశుభ్రత పట్ల అవేర్‌నెస్ తీసుకురావటం అనేది ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వాలు, అలాగే మీడియా. మీడియా అనేది చాలా శక్తివంతమైందనే సంగతి అందరికీ తెలుసు. ఇవాళ సోషల్ నెట్‌వర్క్ కూడా బాగా పనిచేస్తోంది. స్పందించేటట్టు చేయటానికి మనం పోరాడాలి. క్వెశ్చన్ చేయాలక్కడ. పౌరస్పృహ అంటే ఏమిటి? క్వెశ్చన్ చేయగలగడమే. మోడీ గారు అన్నట్టుగా నాకేంటి? ఇందులో నాకేంటి? ఇది చేస్తే నాకేమొస్తుంది? అనే ఈ భావనలో నుంచి పౌరుడు బయటపడాలి ముందు. పౌరుడు బయటపడాలంటే ప్రభుత్వాలు నిజంగానే గనక సమాజం శ్రేయస్సు గనక నిజంగా వాళ్ళు గనక కోరుకుంటూ ఉన్నట్టయితే ప్రజలను, ముఖ్యంగా వాళ్ళని మేలుకొల్పాలి. విజయలక్ష్మి గారు, స్వచ్ఛ భారత్లో మహిళల పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? ఇక్కడ ఉన్నాం ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నాం. రేపటి నుండే మేము కూడా చీపురు బట్టి చెయ్యాలి అనే సత్సంకల్పంతో, దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే, సత్యవాణి గారు చేశారు, రామలక్ష్మి గారు చేశారు, భారతి గారు చేశారు అంటే తప్పకుండా ఇంకొక కనీసం ఒక్కళ్ళో ఇద్దరో స్పందిస్తారమ్మా. అది ఇక్కడ మనం చెప్పి వెళ్ళిపోవటం కాకుండా రేపే వస్తుంది అంటున్నారు కదా, రేపే స్టార్ట్ చేద్దాం. మన బాధ్యత కూడా ఉంది కదా. తెలుగు రాష్ట్రాలకి రామోజీరావు గారిని ప్రమోట్ చేశారు మోడీ గారు. మీ మాధ్యమం ద్వారా, మీ పేపర్ కానివ్వండి, మీ మీడియా ద్వారా కూడా మీరు తెలుగు ప్రజల్ని మేల్కొల్పుతారని మేము అనుకుంటున్నాం. అవేర్నెస్ తీసుకొస్తారు, వాళ్ళలో చైతన్యం వస్తుంది అని మేము అనుకుంటున్నాం. మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలిపించారు, కానీ అంతరిక్షాన్ని శోధించే వాళ్ళ అంతరాత్మను పరిశీలించుకోవాలన్నట్టుగా అందరూ స్వచ్ఛమైన మనసులతో ముందుకు రావాలి. మనం ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా మనం చెత్త తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో నేర్పించాలి. ఒకటి, గ్రామాల్లో పెరిగి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంటి దగ్గర ఎలా ఉండేదంటే మొత్తం శుభ్రంగా ఆ చెత్త అంతా ఊడ్చి తీసుకెళ్ళి దిబ్బ అని ఉండేది. ఆ దిబ్బలో వేసేవాళ్ళు అందరూ. దాన్ని తీసుకొని పొలాలకు ఎరువుగా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఒక గృహిణిగా, ఒక మహిళగా పిల్లలకి చెప్పాలి. పాఠశాలకు వెళ్తున్నటువంటి తన పిల్లలకి స్కూల్లో కూడా తాను ఏ విధంగా పరిశుభ్రత పాటించాలి, తాను మిగతా పిల్లలకి ఎలా చెప్పాలనేది పిల్లలకు కూడా తను ఎడ్యుకేట్ చేసుకోగలగాలి. అదేవిధంగా పండగల పేరుతోటి, పబ్బాల పేరుతోటి, పర్వదినాల పేరుతోటి ప్రతిరోజు ఇంటి వాకిల్ని అంతా మనం శుభ్రం చేస్తూనే ఉన్నాం. మనం ఈరోజు భారతదేశం ఈ మాత్రమే శుభ్రంగా ఉంది అంటే, ఈ దేశపు మహిళలు పూజా పునస్కారాల పేరుతోటి గుడి దాకా వెళ్ళడం, ఇంటి చుట్టూ శుభ్రం చేసుకోవడం, 10 మందిని పిలుచుకోవడం, దీని మూలం ఎంతో శుభ్రత జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు కూడా, ఆచార వ్యవహారాలు కూడా స్వచ్ఛ భారత్తోని ముడిపడి ఉన్నాయి మనకి. బాలా త్రిపురసుందరి గారు, పరిశుభ్రత కొరవటం వల్ల సామాజిక జీవనానికి నష్టం కలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మరి ఈ స్వచ్ఛ భారత్ పరిశుభ్రతకు ఏ విధంగా తోడ్పడుతుందనుకుని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా మన ఇండియాలో అన్ని రంగాలలో చాలా పురోగతి ఉంది, కానీ ఈ ఎన్విరాన్మెంట్లో అన్ని విధాలా వెనకబడి ఉన్నామండి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. ఇదొక్కటి మనం కరెక్ట్ చేసుకుంటే మనం కూడా ఎంతో మంచి ఉన్నత స్థితికి వెళతాం. నెంబర్ 1 ప్లేస్. ఇంకా ఇప్పుడు మనకి ఈ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ముఖ్యంగా ఈ కంపెనీస్ మనకి ఇండస్ట్రీలో ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి కంపెనీలు. దానివల్ల వాళ్ళు చేస్తున్న పొల్యూషన్ ఇంత అంతా కాదు. ఒకటి, వాటర్లో కలిపేస్తున్నారు. దానివల్ల మనకి ముఖ్యంగా చేపలు ఇలాంటివి కూడా లేకుండా అయిపోతున్నాయి. ఆ వాటర్ తాగడం వల్ల మనుషులకు కూడా చాలా రకాల డేంజరస్ రోగాలు వస్తున్నాయి. మనం చదువుతూనే ఉన్నాం రోజు. ఎయిర్ పొల్యూషన్ అది కూడా చాలా జరుగుతోంది. రాత్రి ఎప్పుడో వాళ్ళు వదిలేస్తున్నారు ఆ విషవాయువులన్నింటినీ. దాన్ని పీల్చడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చాలా తీవ్ర అనారోగ్యాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఎన్నో రకాల పొల్యూషన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇగో ఈ రోడ్ల మీద పడేసే చెత్త వలన కూడా అవి కొన్ని ప్లాస్టిక్ అలాంటివి, వ్యర్థ పదార్థాలు అలాంటివి, పాలిథిన్ అలాంటివి అస్సలు